ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. జనసేన పద్ధతిగా ఇప్పుడు చూస్తే కనుక ఎన్నికలు సరైన రీతిలో జరుగుతున్నట్టుగా లేదు, అధికారుల్ని బదిలీ చేసేస్తున్నారు, అలానే సంక్షేమ పథకాలని ఉద్దేశపూరితంగా మీ కూటమి అంతా కూడా అడ్డుకుంటుంది, ఇది చాలా క్లియర్గా చెప్తున్నారు. సార్ సో రేపు ఏమైనా జరగచ్చు కదా ప్రచారంలో, అందుకని ఏం జరగబోతుంది ఈ ఇప్పుడు మనం 150 సీట్లు గెలిస్తేనేమో ఎన్నికలు సజావుగా జరిగినట్టు, అంటే ఇది ఓటమి భయంతో ఏదేదో మాట్లాడడం తప్ప ఏది లేదు. ఎందుకంటే ఎన్నికలు సజావుగానే జరుగుతాయి. అండ్ దాంతోపాటు ఈ ఎలక్షన్ కోడ్లో చాలా ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. అది వెరీ కామన్. ఎందుకంటే గవర్నమెంట్ ఫేవర్ చేస్తారా లేదా ఇవన్నీ అది అన్ని ఎలక్షన్ టైంలో ఇవన్నీ వెరీ కామన్. దాన్ని ఆయన మాట్లాడడానికి ఏది లేక మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది తప్ప ఇది కామన్ ఆయనకు తెలుసుగా. అదే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండగా చీఫ్ సెక్రటరీ అందరినీ ఇంటెలిజెన్స్ కామన్ మార్చారు. అది దాని గురించి ప్రస్తావించడం కూడా టైం వేస్ట్. అది ఆయన ఏదో చెప్పాలని చెప్తున్నారు కానీ రైట్. మరి మీ లెక్క ప్రకారం చూసుకుంటే 100% రిజల్ట్ అంటున్నారు. కూటమి అంచనాలు ఏంటి? మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ. సార్ ఇప్పుడు నాకు తెలిసి అయితే సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు, శ్రీనాథ్ చౌదరి గారు, పురంధేశ్వరి గారు, అంటే ఇవన్నీ అంటే కొత్తపల్లి గీత గారు, వైజాగ్ చూస్తుంటే ఏమంటే సార్ నాకు కూటమి చాలా మంచి మెజారిటీతో నాదిలో 120 వరకు అయితే డెఫినెట్గా అష్యూరెన్స్ ఇవ్వచ్చు అనే ఫీలింగ్ అయితే 120 వరకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎన్లిస్ట్ కాదు, నేను కూడా తెలుసుకొని నాకు కూడా విన్న తర్వాత కొంచెం చూసిన తర్వాత ప్రజల్లో ఒక రివోల్టెస్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే డెఫినెట్గా ఒక మంచి మెజారిటీతో మంచి సీట్స్ వస్తున్నాయి అనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే జనసేన కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అలానే వైసీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, వీటిపైన ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి కంపారిజన్ ఎక్కువ జరుగుతుంది అంటారు. ఒకవేళ ప్రధానమంత్రి సభ తర్వాత, హోంమంత్రి సభ తర్వాత గ్రౌండ్లో ఇంకేమైనా చేంజెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? మీ అంచనా ఏంటి? సార్ యాక్చువల్గా ఏంటంటే మోదీ ప్రభుత్వం మీద నమ్మకం పెరిగింది సార్. అంటే ఈ 10 సంవత్సరాల్లో చూసిన అది ఏపీకిలో కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతకుముందు అక్కడ ఉండే బీజేపీ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్ అయింది. అండ్ నరేంద్ర మోదీ గారు అంటే ఆయన ఒక రోల్ మోడల్ ప్రధానిగా, దాంతోపాటు ఆయన జనాలకి అంటే ఒక కమిట్మెంట్ ఏంటో అందరికీ తెలుసు. అదొకటి ఇంపాక్ట్ బాగుంది. డెఫినెట్గా ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఒక మేనిఫెస్టో రెడీ చేసి కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, చంద్రబాబు లాంటి వ్యక్తి ఉన్న తర్వాత ఈసారి మాకు సంక్షేమ పథకాలు కానీ, రక్షణ కానీ, విద్య, వైద్యం కానీ 100% ఇస్తారని ఒక ప్రజల్లో ఒక భావన వచ్చింది. అంటే ఆ మేనిఫెస్టో మీద ఒక నమ్మకం క్రియేట్ అయింది. అంటే జగన్ గారు కూడా అన్నీ అవే చేశాను నేను, నాడు నేడు, విద్య, వైద్యం, 25 లక్షల స్కీమ్, హెల్త్ స్కీమ్, ఆరోగ్యశ్రీ ఎక్స్పాన్షన్, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఎవరు హ్యాపీగా ఉన్నారు సార్? ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఏది రక్షణ ఉంది? అంటే స్కూల్స్ అంటే మెరుగైన విద్య అంటే స్కూల్స్ని డెవలప్ చేయడం అంటే రంగులు అది కాదని నా ఫీలింగ్. 4 ఇంగ్లీష్ మాటలు కాదని నాకు అనిపించింది. అంటే గ్రౌండ్లో వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది, లోపలికి వెళ్తే అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే వాళ్ళే మార్పు కోరుకుంటున్నారు. ఇంతకు మించి వస్తుంది మాకు, ఇంతకు మించి ఒక మంచి సదుపాయాలు వస్తున్నారని డెఫినెట్గా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కదా. సో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కూటమి. లాస్ట్ ఫేజ్లో ఆంధ్రాలో ప్రచారం చేయబోతున్నారో తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు? నన్ను రాజకీయ నాయకుడిగా చూడద్దు ప్లీజ్. ఐఎమ్ జస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. నేను తెలంగాణ ప్రచారం అంటే ఏంటంటే తెలంగాణకి నేను చెప్తున్నా ఐఎమ్ నాట్ ఇన్ అంటే 100% పాలిటిక్స్ టైప్ నౌ. అంటే నాకు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అండ్ తెలుసుకున్న తర్వాతే నేను ప్రాపర్గా దీంట్లో దిగాలి. ఇప్పటికైతే కళ్యాణ్ గారి కోసం మళ్ళీ పిఠాపురం వెళ్తాం. మళ్ళీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే చాలామంది ఆల్మోస్ట్ అన్ని ప్లేసులు అందరూ చాలా స్వచ్ఛందంగా ఈసారి ప్రచారం చేస్తున్నారు. సో అది నిజంగా చాలా సంతోషం అనిపించింది. మనం అంటే ఎక్కడికి వెళ్ళినా చూడ మన వాళ్ళు కనబడుతున్నారు ఇక్కడ నుంచి. సో కళ్యాణ్ గారు ఎవరిని పిలిచింది లేదు కానీ బట్ ఆయన కోసం ఎంతమంది. ఇప్పుడు చిరంజీవి గారి వీడియో తర్వాత ఇంకా పెరుగుతారేమో అంటే ఇంకా ఫెమిలియర్ సెలబ్రిటీస్ ఇంకా పెరుగుతారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా కళ్యాణ్ గారు చూస్తున్నారు కదండి, చిరంజీవి గారు చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేసింది జనాలకు తెలుసు, ఇండస్ట్రీలో తెలుసు, బయట తెలుసు.
వాళ్ళకి అభిమానం ఉంటుంది, వెళ్ళి మన వంతు ఏదో చేయాలి, చేస్తే ఆయన బాగుంటే 10 మందికి హెల్ప్ అవుతారు. ఇప్పుడు సపోజ్ కొంతమంది మా ఊరికి హెల్ప్ అవుతుందని, అరే మా సిటీలో హెల్ప్ అవుతుందని అందరూ అలా వెళ్తున్నారు. ఇది నిజంగా అంటే ఎక్స్పెక్ట్ చేసిందే కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇంతమంది వస్తున్నారు స్వచ్ఛందంగా చేయడానికి. రైట్, థ్యాంక్ యూ సాగర్ గారు అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది సాగర్ గారి అభిమతం. పూర్తి స్థాయి పొలిటీషియన్గా కాకపోయినా జనసేనకి పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి అనుబంధానికి ప్రత్యేకంగా తాను రాజకీయాల్లో ప్రస్థానాన్ని ప్రారంభించారని చెప్తున్నారు. అలానే జనసేన పార్టీ కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమాగా చేస్తున్నారు. ఇంకోవైపు నుంచి చూస్తే చిరంజీవి గారు ఇచ్చినటువంటి పిలుపు రాబోయేటువంటి 4 రోజుల్లో ఏపీ పాలిటిక్స్ పైన పెను ప్రభావం చూపించబోతుంది. అలానే కూటమి ప్రభంజనంలో భాగంగా జనసేన పార్టీ 100% రిజల్ట్ సాధించడం ఖాయం అంటున్నారు. సో 13వ తారీఖున ఓటింగ్ ఉంది, అందరూ ఓటు హక్కును వినియోగించుకుందాం. 4వ తారీఖు జూన్ 4న రిజల్ట్ ఉంది. ఆ రోజు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను బలంగా. ఈసారి అంటే ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ఓటింగ్ చాలా కీలకం. అంటే ఇది అంటే అందరూ చెప్తున్నారు, నాకు కూడా చెప్పాలనిపించింది. ప్రతి ఒక్కరూ మే 13th ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున సుమన్ టీవీ ప్రేక్షకులకు, ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి కానీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మన చేతిలో ఉన్న ఒకే ఒక వెపన్, ఎవరిని కొట్టన అవసరం లేదు, తిట్టిన అవసరం లేదు, ఎవరి మీద పగ తీర్చుకునే అవసరం లేదు. మన చేతిలో ఒక ఆయుధం ఉంది. మన లైఫ్ని మార్పు రావాలంటే ఫస్ట్ మార్పు రావాలంటే ఫస్ట్ ఓట్ వేయడం. అంటే ఇప్పుడు ఆ రోజు 3 రోజులు సెలవు వస్తే 4వ రోజు ఫ్యామిలీ తీసుకు వెళ్ళిపోవడం కాదు. అంటే ఓట్ అనేది కంపల్సరీ మన హక్కు. మనం మన చరిత్రను మార్చొచ్చు. మన దగ్గర కూడా ఒక వెపన్ ఉంది. మనము ఆ రోజు కనుక నెగ్లెక్ట్ చేస్తే మన భవిష్యత్తే కాదు, మన భావితరాల భవిష్యత్తును కూడా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. అదొక్కటి చాలా స్ట్రాంగ్గా తీసుకొని కంపల్సరీ మే 13 ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళేసి, ఎక్కడ ఓటు ఉంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనివల్లనే చేంజ్ ఫస్ట్ ఇక్కడ వస్తుంది చేంజ్. సో దాన్ని మాత్రం మర్చిపోవద్దు దయచేసి. ఎవరికి అంటే ఇది వీళ్ళకి ఓటేయాలి, వాళ్ళకి ఓటేయాలి నేను అంటే మీ మనసుకు తెలుసు ఎవరికి ఓటేయాలి, కానీ ఓటును మాత్రం వేయండి. రైట్, థ్యాంక్ యూ సాగర్ గారు. ఓటు విజ్ఞప్తిని సుమన్ టీవీ ప్రేక్షకులకి కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఓటు ఖచ్చితంగా మీ హక్కు. దీనికోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. బ్రిటిష్ రాజ్యంలో కూడా ఓటు హక్కు సాధించడం కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర మనకుంది. అలాంటి హక్కుని సద్వినియోగం చేసుకోవాలని సాగర్ గారు చెప్తున్నారు. మార్పులో మనం భాగం కావాలంటే ఫస్ట్ మనం మారాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోండి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.